15వ పాఠం సిద్ధంగా ఉండు. నేను మిస్టర్ అబ్లార్ కలుసుకున్న తర్వాత కొన్ని నెలలకు ఓ రోజు క్లారా నన్ను పునశ్చరణ కోసం గుహకు పంపించకుండా తాను పెరట్లో పని చేసుకుంటున్నప్పుడు తోడుగా ఉండమని కోరారు. డాబా ఇంటి వెనుక కూరగాయల తోట సమీపంలో క్లారా శ్రద్ధగా ఆకులన్నింటినీ తెచ్చి పోగు చేయడం చూశాను. ఆ కుప్ప పైన ఆమె జాగ్రత్తగా ఒక దీర్ఘవృత్తాకార నమూనాలో కరకరలాడే గోధుమ రంగు ఎండుటాకులను ఏర్పాటు చేయడం చూసి, ఏం చేస్తున్నారు క్లారా అని అడుగుతూ మెరుగ్గా చూడొచ్చని దగ్గరకు వెళ్ళాను. ఉదయం నుంచి మొత్తం సమయమంతా గుహలో నా తండ్రి జ్ఞాపకాలను పునశ్చరణ చేస్తూ ఉండటం వల్ల బాధగాను నిరుత్సాహంగానూ ఉంది. నేను ఎప్పుడూ ఆయన్ను ఒక భారీ ఆకారం గల అహంకారపూరిత రాక్షసుడిగా భావిస్తుండేదాన్ని. నిజానికి యుద్ధంలో ఓడిపోయి లక్ష్యాలను చేరుకోలేకపోయినా విచారగ్రస్తమైన వ్యక్తిగా గ్రహించగానే నాకు భావోద్వేగంతో దుఃఖం వెల్లువెత్తింది. నువ్వు కూర్చోవటం కోసం నేను ఒక గూడు తయారు చేస్తున్నాను క్లారా జవాబు ఇచ్చారు. నువ్వు ఒక కోడిగొడ్లను పొదిగినట్లుగా కూర్చోవాలి. నువ్వు విశ్రాంతి తీసుకుంటే మంచిదనుకుంటా. ఎందుకంటే మధ్యాహ్నం ఎవరైనా సందర్శకులు రావచ్చు. వారు ఎవరై ఉంటారు? నేను మామూలుగా అడిగాను. ఎన్నో నెలలుగా క్లారా వాళ్ళ నాగువాల్ సమూహ ఇతర సభ్యులను పరిచయం చేస్తానని వాగ్దానం చేశారు. ఆమె యొక్క రహస్య బంధువులు చివరకు ఇండియా నుంచి తిరిగి వచ్చారన్నమాట. నేను వారిని కలవాలన్న కోరికను వ్యక్తం చేసిన ప్రతిసారి ఆమె నాకు మరింత క్షుణ్ణమైన పునశ్చరణతో ముందుగా ప్రక్షాళన అవసరమని చెప్పేవారు. ఎందుకంటే నేను ఇప్పుడున్న స్థితిలో ఎవరిని కలుసుకోవటానికి పనికిరానని ఆమె అభిప్రాయం. నేను ఆమెను విశ్వసించాను. నేను ఎంతగా నా గత జ్ఞాపకాలను పరిశీలిస్తే అంతగా ప్రక్షాళన అవసరమని భావించాను. మీరు నా ప్రశ్నకు వీయలేదు క్లారా. మీరు నా ప్రశ్నకు సమాధానమియ్యలేదు క్లారా. ఎవరు వస్తున్నారు? తలబిరుసుగా నేను అన్నాను. ఎవరైతే ఏంటి? ఆమె అన్నారు. నా చేతికి కాసిన రాగి రంగులో ఉన్న ఎండుటాకులను ఇస్తూ, వీటిని నీ నాభిపైన ఉంచి పునశ్చరణ చేసే పట్టీతో కట్టుకో. నా పట్టీని గుహలోనే అట్టే పెట్టాను. బహుశా నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నావని ఆశిస్తున్నాను ఆమె వ్యాఖ్యానించారు. ఆ పట్టీ పునశ్చరణ చేసే సమయంలో చక్కగా మద్దతిస్తుంది. నీ కడుపు మీద దాన్ని చుట్టుకుని మరో చివర నేను గుహలో నాటిన గుంజకు కట్టేస్తే సరి. అప్పుడేక నువ్వు మగత నిద్రపోయి పడిపోయినా నీ తలకేమీ కాదు. ఒకవేళ నీ డబ్బులు మేల్కొనడానికి నిర్ణయించుకున్న సందర్భంలో కూడా నేను వెళ్ళి తీసుకురానా? ఆమె నాలుకతో వద్దన్నట్లుగా శబ్దం చేసి, వద్దు, మనకు అంత సమయం లేదు. మన అతిథి ఇక్కడకు ఏ క్షణంలోనైనా రావచ్చు. ఆలోగా నువ్వు ప్రశాంతంగాను వీలైనంత ఉత్తమంగాను ఉండాలని నా ఆశ. నువ్వు నా పట్టి వాడుకో అన్నారు. క్లారా గబుక్కున ఇంట్లోకి పరిగెట్టి క్షణంలో ఒక కాషాయ రంగు వస్త్రం ముక్కతో తిరిగి వచ్చారు. అది నిజంగా ఎంతో అందంగా ఉంది. దానిపైన కనిపించినట్లు చక్కని అల్లిక ఉంది. సూర్యకాంతి దానిపై పడినప్పుడు ఆ పట్టు వస్త్రం మెరిసిపోతూ నిండు బంగారు వర్ణం నుంచి కోమల కాషాయ వర్ణంలోకి మారుతోంది. నీ శరీరంలో ఏదైనా భాగం గాయపడినా లేక నొప్పిగా ఉన్నా ఈ పట్టీని దాని చుట్టూ చుట్టుకో. ఇది నువ్వు కోలుకోవడానికి సహాయపడుతుంది. నేను దీనిని ధరించి సంవత్సరాల తరబడి పునశ్చరణ చేసినందువల్ల దీనికి కూడా కొంత శక్తి ఉందిలే. ఏదో ఓ రోజు నీ పట్టి గురించి కూడా ఇలాగే చెప్తావు అన్నారు క్లారా. సందర్శించడానికి ఎవరు వస్తున్నారో నాకు ఎందుకు చెప్పట్లేదు? నేను ఒత్తిడి చేశాను. నాకు ఆశ్చర్యాలు వగైరా అంటే నచ్చవని తెలుసుగా. నాగవాల్ వస్తున్నారా? కాదు, వేరొకరు. అయితే అంతే శక్తివంతమైన వారు, లేదంటే మరింత గొప్పవారు. ఆవిడను కలుసుకున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆలోచనారహితంగా ఉండాలి. లేదా ఆవిడ సమక్షంలో నువ్వు ఏ ప్రయోజనము పొందలేవు. క్లారా ఇవాళ గొప్ప అతిశయోక్తిగా ఏదో నియమంలాగా చెప్తున్నారు. ఆమె బోధించిన అన్ని యోగాభ్యాసాలు నేను ఉపయోగిస్తున్నది ఎవరో ఒకరు నాకు తెలుసా లేదా అని పరీక్షించటానికి కాదు. ఎవరో ఒకరు నాకు తెలుసా లేదా అని పరీక్షించటానికి కాదు. మరి ఇప్పుడు నేను రహదారి కూడలిలో నిలబడ్డాను. ఇక క్రొత్త దిశలో కదలడం ఒక క్రొత్త దిశలో కదలడం ప్రారంభించాలి.
ఆగండి క్లారా, మాటలు మార్చుతూ నన్ను భయపెట్టకండి. నాకు క్రొత్త ఆదేశాలు భయాన్ని కలిగిస్తాయి. నేను పట్టుబట్టాను. నిన్ను భయపెట్టడం అనేది నా మనస్సుకి సుదూర విషయం. కేవలం నాకు నేను కాస్త భయపడ్డాను. ఆమె హామీ ఇచ్చారు. నీ స్ఫటికాలు నీతోనే ఉన్నాయా? నా చొక్కా బటన్ తీసి ఆమె సాయంతో నేను లెదర్తో తయారు చేసిన సంచి నుంచి ఆ క్వార్ట్జ్ క్రిస్టల్స్ తీసి చూపించాను. ఆ స్ఫటికాలను చెరో చేతి క్రింద సురక్షితంగా పట్టుకున్నప్పుడు సరిగ్గా వరలో కత్తులు ఇమిడిపోయాయి. వాటిని బయటికి తీసి సిద్ధంగా ఉంచు. నీ శక్తిని పురుగొల్పేందుకు వాటిని వాడుకో. ఇలా చేయమని ఆవిడ చెప్పేంత వరకు వేచి చూడకు. ఎప్పుడైనా నీకు అదనపు శక్తి అవసరమని భావించినప్పుడు నీ స్వీయ విచక్షణపై ఆధారపడి చేసుకో. క్లారా ప్రకటించిన దాన్ని బట్టి 2 విషయాలు సులభంగా అర్థమవుతున్నాయి. అవేమిటంటే, ఇదేదో ముఖ్యమైన సమావేశమని, మా రహస్య అతిథి ఓ మహిళ అని. ఆవిడ మీ బంధువుల్లో ఒకరా? నేను అడిగాను. అవును, ఆవిడే. ఆమె చల్లని చిరునవ్వుతో జవాబిచ్చారు. అవును, ఆవిడే. ఆమె చల్లని చిరునవ్వుతో జవాబిచ్చారు. ఆ వ్యక్తి నా బంధువు, మా బృందంలో సభ్యురాలు. ఇంకా స్థిమితపడి ఇంకే ప్రశ్నలు వేయకు, సరేనా? నేను వాళ్ళ బంధువులు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. వాళ్ళు ఈ ఇంట్లోనే ఉండటం అసాధ్యం. ఎందుకంటే ఇల్లంతా చూసినా వారి ఉనికికి సంబంధించిన సంకేతాలేవి కనబడలేదు. నిజానికి నేను ఎవరిని చూడలేదనే ఉత్సుకతే నాకు స్వీయ భావావరోధంగా తయారైంది. క్లారా వాళ్ళ బంధువులు ఉద్దేశపూర్వకంగా నా నుంచి దాక్కుని నాపై గూఢచర్యం చేస్తున్నారేమో అనే ఊహ కూడా వచ్చింది. ఇది నా కోసం తెప్పించటమే కాకుండా అదే సమయంలో మరింత జాగ్రత్తగా వాళ్ళని గమనించాలని కోరిక జనించింది. నా గందరగోళానికి మూలం నన్ను ఎవరో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటున్నారన్న స్పష్టమైన భావన. నేను ఉద్దేశపూర్వకంగా నా డ్రాయింగ్ పెన్సిళ్లలో ఒకటి వదిలిపెట్టి దాన్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించాను. మరి ఒక మ్యాగజైన్ తెరిచి ఒక నిర్దిష్ట పేజీని గుర్తుంచుకుని ఆ తర్వాత ఎవరైనా దాన్ని మార్చారేమో గమనించేదాన్ని. వంటగదిలో నేను జాగ్రత్తగా వంటలకు వాడే పాత్రల గుర్తులను పరిశీలించేదాన్ని. ఇంకా నేను వెనుక ద్వారంలో నిండిపోయిన దుమ్మును తొలగించి ఆ తర్వాత అక్కడ ఎవరైనా అపరిచితుల అడుగులు జాడలు పడ్డాయేమోనని నేలను శోధించేదాన్ని. నేను ఎంతగా అన్వేషించినా నేను ఎప్పుడు చూసే క్లారా మాన్ఫ్రెడ్ మరి నా పాదాల ముద్రలు మాత్రమే కనిపించేవి తప్ప మరేవి ఉండేవి కాదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి నా నుంచి దాగి ఉన్నా నేను గమనించగలిగే దాన్నని సర్ది చెప్పుకున్నాను. మరెవరో ఉండి ఉంటారనే భావనకు రుజువులు లేకపోయాయి. క్షమించు క్లారా, కానీ నేను ఈ ప్రశ్న అడిగే తీరాలి. ఎందుకంటే నేను కుతూహలం ఆపుకోలేకపోతున్నాను. మీ బంధువులు ఎక్కడ ఉన్నారు? క్లారా నన్ను ఆశ్చర్యంగా చూసి, ఇదే వారి ఇల్లు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. కానీ సరిగ్గా ఎక్కడ? నేను బలవంతం పెట్టాను. నేను ఎంతగా ఉచ్చులు వేసి వారిని పట్టుకోవటానికి ప్రయత్నించినా దొరకపోయేసరికి దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాను. నాకు అర్థమైంది. నువ్వు కోరేది నువ్వు ఎంతగా గూఢాచారి పాత్రను పోషించినప్పటికీ వారి యొక్క ఏ చిహ్నాలు పొందలేకపోయావనేగా నీ బాధ. రహస్యమేమీ లేదు. వారిని నువ్వు చూడలేవు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఎడమ భాగంలో నివసిస్తున్నారు. అంటే వాళ్ళు అసలు బయటకే రారా? వస్తారు, కానీ వాళ్ళు కుడి భాగాన్ని వాడుకోరు. నువ్వు ఇక్కడ ఉంటున్నావని. మరి వాళ్ళకి నిన్ను ఆటంకపరచడం ఇష్టం లేదు. వాళ్ళకి తెలుసు నువ్వు గోప్యతకు ఎంతగా విలువిస్తావో. కనీసం వాళ్ళని చూపించుకోవడానికి కూడానా? ఇది గోప్యతకు మించి మరేదోలా అనిపించట్లేదు. ఏమీ లేదు. నువ్వు నీ పునశ్చరణపై దృష్టి సారించడానికి సంపూర్ణ ఏకాంతం అత్యవసరం. ఎప్పుడైనా ఓ సందర్శకుడు నిన్ను కలుసుకోబోతున్నారంటే ఎడమవైపున ఉన్న నా బంధువులు మనం ఉంటున్న కుడి వాటాలోకి వచ్చి మనల్ని సందర్శిస్తారనే అర్థం. ఆవిడ నిన్ను కలుసుకుని మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు. దానికోసం కనీసం మాత్రంగానైనా నువ్వు ప్రక్షాళన చేసుకుని శుద్ధమై ఉండాలి. నేను ఇదివరకే చెప్పాను, ఆమెను కలవటం నాగువాళ్ళను కలవడం కంటే ఎక్కువ భారమైనదని. దానికోసం నువ్వు నాగువాళ్ళను కలిసినప్పటిలా మరింత లోతుల్లోకి వెళ్ళాలి, లేదా నీలో తగినంత శక్తి సమీకరణ ఉండి తీరాలి.
క్లారా నా కడుపు మీద ఆకులు కప్పి ఆ కాషాయ వస్త్రంతో చుడుతూ, ఈ ఆకులు మరి ఈ పట్టి ఆవిడ యొక్క దాడిని నువ్వు స్వీకరించేలా చేస్తాయి. మరి ఇతర దెబ్బల నుంచి కూడా ఏం జరిగినా కూడా తీవ్రంగా పరిగణించవద్దు. దీన్ని వదిలిపెట్టొద్దు. నన్నే చూస్తూ మెల్లగా అన్నారు. అంటే నాకేం జరగబోతోంది? భయంతో మరిన్ని ఆకుల్ని కడుపు మీద కూరుకుంటూ అడిగాను. క్లారా భుజాలు ఎగరేసి నవ్వుతూ, అది నీ శక్తిపై ఆధారపడి ఉంటుంది అంటూ వస్త్రాన్ని గట్టిగా ముడివేశారు. కానీ నీ చూపుల్ని బట్టి భగవంతునికి మాత్రమే తెలుసు అనిపిస్తోంది. వణుకుతున్న వేళ్లతో నా షర్టు బటన్స్ విప్పి బ్యాగీ ప్యాంటులోకి టక్ చేసుకున్నాను. మధ్యలో కట్టిన కాషాయ పట్టీతో నేను మందంగా కనిపిస్తున్నాను. ఆకులు పెలుసుగా నా కడుపు పైన కదిలే దిండులాగా కాపాడుతున్నాయి. కానీ క్రమంగా నా జంకే కడుపు అసంకల్పితంగా వణకటం నిలిపివేసి మొత్తం శరీరం అంతా వెచ్చగాను విశ్రాంతిగాను మారినట్లు భావించాను. ఆమె నన్ను కోళ్లు పొదిగేటప్పుడు ఏం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు నేను ఆశ్చర్యంతో చూశాను. నేను నిజంగా చెప్పలేను క్లారా. ఓ కోడి పెట్ట ప్రశాంతంగా ఉంటూ తన క్రింద ఉన్న గ్రొడ్ల శబ్దాన్ని వింటూ తాను శ్రద్ధగా దర్శకత్వాన్ని వహిస్తుంది. ఓ కోడి తన శ్రద్ధను ఏమాత్రం తొణకనివ్వకుండా వింటూనే ఉంటుంది. ఈ దృఢమైన రీతిలో అది తన గుడ్లను పొదిగి కోడి పిల్లలుగా చేస్తుంది. జంతువులు సహజంగా చేసేది నిశ్శబ్దాన్ని వినటమే. కానీ మానవులు అది మర్చిపోయినందువల్ల తిరిగి నేర్చుకోవాల్సి ఉంది. క్లారా ఓ పెద్ద లేత బూడిద రంగు బండరాయి మీద నాకు ఎదురుగా కూర్చున్నారు. ఆ రాతి మధ్యలో సహజంగానే లోతుగా ఉండటం వల్ల అది ఆవిడ యొక్క ఆర్మ్ చైర్ లాగా కనిపిస్తోంది. ఇప్పుడు కోడి మాదిరిగా కునుకు తీస్తూ, నేను చెప్పేది లో చెవితో విను. నీ కడుపు మీద ఉన్న వెచ్చదనంపై దృష్టి పెట్టి నీ ఏకాగ్రతను పూర్తిగా కేంద్రీకరించు. నీ చుట్టూ ఉన్న ధ్వనుల పట్ల ఎరుకతో ఉండు, కానీ వాటిని అనుసరించడానికి నీ మనస్సును అనుమతించకు. నేను నిజంగానే ఇలాగే కూర్చోవాలా క్లారా? అంటే దాని బదులుగా నేను ఓ ఉపశమనాన్నిచ్చే కునుకు తీస్తే మంచిదేమో కదూ. ఏం భయపడకుండా నేను చెప్పినట్లుగా చెయ్యి. ఆవిడ సమక్షం ఎంత విలువైనది. శక్తి సమీకరించుకోవడంలో విఫలమైతే కనుక నిన్ను చూసి జాలిపడ్డం తప్ప చేసేదేం లేదు. నన్ను నమ్ము. ఆవిడ నాలాగా మెత్తగా ఉండరు. నాగువాల్ మాదిరిగా జాలి లేని దృఢమైన వ్యక్తి. నన్ను నమ్ము. ఆవిడ నాలాగా మెత్తగా ఉండరు. నాగువాల్ మాదిరిగా జాలి లేని దృఢమైన వ్యక్తి. ఎందుకు ఆమెకు అంతటి విలువ? దానికి ఆమెం చేయలేరు. ఇక తనంతే. అదే తన నైజం. ఆవిడ ఏనాడో మానవత్వాన్ని మరి వారి ఆందోళనలను అధిగమించేశారు. కాబట్టి ఆమె యొక్క శక్తి తీవ్రత నీకు ఖచ్చితంగా అంతరాయం కలిగించవచ్చు. ఇంతవరకు ఆమె యొక్క భౌతిక శరీరానికి మరి ఇతరికి శరీరానికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. అంటే నేను చెప్పాలనుకునేది ఏమిటంటే ఆవిడ ఒక మహిమాన్విత సిద్ధయోగిని. క్లారా నన్నోసారి పరిశీలనగా చూసి నా కళ్ళ క్రింద నల్లని వలయాలను గురించి వ్యాఖ్యానించారు. నువ్వు రాత్రిళ్ళు లాంతర వెలుగులో పుస్తకాలు చదువుతున్నావు అవునా అని కోప్పడ్డారు. మన పడక గదుల్లో కరెంటు ఎందుకు లేదో నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? నేను ఈ ఇంటికి ఆమెతో పాటుగా వచ్చిన నాటి నుంచి కనీసం ఒక పేజీ కూడా చదవలేదని, నా సమయం అంతా పునశ్చరణ మరి ఆమె కోరిన మిగతా పనులు చేసుకోవడానికే సరిపోవట్లేదని చెప్తూనే, అయినా నాకు చదవటం అంటే మరీ అంత మక్కువేం కాదు, కానీ హాల్లో ఉన్న మీ పుస్తకాల అరలను మాత్రం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను అని ఒప్పుకున్నాను. నేను పుస్తకాల అరలను వెతికేది వారి బంధువులైన వారెవరైనా వాటిని కదిలిస్తున్నారా అని వెతకడానికేనని ఆమెతో అనలేదు. ఆమె నవ్వుతూ, మా కుటుంబ సభ్యుల్లో కొందరు మంచి ఆసక్తి గల పాఠకులు, నేను మాత్రం అలాంటి దాన్ని కాదులే అన్నారు. కానీ మీరు ఆనందం కోసం చదవరా క్లారా? లేదు, నేను సమాచారం పొందడం కోసం చదువుతాను. అయితే కొందరు మాత్రం ఆనందం కోసం చదువుతారు. కానీ నేను ఎప్పుడు ఏ పుస్తకం కనబడనట్లుగా చూడలేదే. నేను వీలైనంత మామూలుగా ధ్వనించేలా ప్రయత్నించి అడిగాను. క్లారా కిలకిలా నవ్వి, ఇంటి ఎడమ వాటాలో కూడా ఓ లైబ్రరీ ఉందిలే, వారి కోసం టైషా, నీకు పఠనాశక్తి లేదా అని అడిగారు. దురదృష్టవశాత్తు నేను కూడా సమాచారం కోసం మాత్రం చదువుతాను అన్నాను. నేను గ్రేడ్ స్కూల్లో ఉన్నప్పుడు పఠనాశక్తి మొగ్గలోనే తుంచివేయబడిందని క్లారాతో చెప్పాను. మా తండ్రి గారు స్నేహితులు ఒకరు పుస్తక పంపిణీ సంస్థ యజమాని కావటం వల్ల ప్రింట్ చేయమని పుస్తకాల బాక్సులను మాకు ఇవ్వటం అలవాటుగా ఉండేది.
మా నాన్న వాటిని పరీక్షించి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ఆయన వాటిని నా రెగ్యులర్ హోంవర్క్తో పాటు అదనంగా వీటిని కూడా చదవమని ఇచ్చేవారు. నేను చదువుతానని చెప్పి తీసుకుంటే ప్రతి పదము చదవాలనేవారు. అదీ కాక ఒక పుస్తకం చదవటం ప్రారంభించే ముందు అంతకు ముందర పుస్తకం పూర్తి చేయాలనేవారు. కొంతమంది పాఠకులు ఒకేసారి అనేక పుస్తకాలు చదవటం మొదలెట్టి చదువుతూ ఆపుతూ వారి మనోస్థితిని బట్టి కావాలంటే చదువుతారని, లేదంటే నిలిపివేస్తారని తెలిసి విస్మయానికి గురయ్యాను. క్లారా నన్ను చూసి తల ఊపుతూ, నేను కోల్పోయిన కారణం ఉన్నట్లుగా, పిల్లలు ఒత్తిడి వల్ల వింత వింత పనులు చేస్తుంటారు అన్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వెందుకని ఇష్టం లేకుండానే పనులు చేస్తావో అని. నువ్వు కనుక ఆ కథల్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నువ్వు కనుగొన్నది చూసి నిర్ఘాంతపోతావు. నేను పందెం కాస్తాను కావాలంటే. పిల్లలుగా ఉన్నప్పుడు మనకు అందించిన దారిని మనం ఏనాడు ఎదురు ప్రశ్నించము. నువ్వు అడగవు కనుక ఆ పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాల్సి ఉంటుంది. మా కుటుంబం సభ్యులందరికీ పిల్లలను ఎలా పెంచాలనే దానిపైన సరైన అవగాహన ఉంది. నాకు మీ కుటుంబాన్ని కలవాలనే భావన పెరిగిపోతోంది క్లారా. నేను వారి గురించి తరచూ మాట్లాడుతున్నాను కనుక అది సహజమేలే. ఇది కేవలం అది మాత్రమే కాదు క్లారా, నేను అన్నాను. ఇది భౌతిక అనుభూతికి అతీతమైనది. ఎందుకో తెలియదు కానీ వారి గురించి మాత్రం ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా నేను వారిని గురించి కలలు కూడా కంటున్నాను. నేను ఇలా అనగానే నా మదిలో ఏదో దానంతటదే అమర్చినట్లుగా అయ్యి నిర్మోహమాటంగా క్లారాను ఓ ప్రశ్న సంధించాను. ఈమెకు నేను ఎవరో తెలిసినప్పుడు, మరి వాళ్ళ కజిన్ మా ఇంటి యజమాని అని తెలిసినప్పుడు వెంటనే నాకు తట్టింది ఆలోచన, మరి వారి మిగతా బంధువులకు కూడా నేను తెలుసా అని. సహజంగానే వారందరికీ నువ్వు తెలుసు క్లారా అన్నారు. అదేదో చాలా స్పష్టమైన విషయం అన్నట్లుగా ఆమె ఇంకేమీ సమాధానం ఇవ్వలేదు. వారు ఖచ్చితంగా ఎవరై ఉంటారో ఊహించటం కష్టంగా ఉంది నాకు. కనీసం ఇదైనా నన్ను నిర్మోహమాటంగా అడగనీయండి క్లారా, నాకు వాళ్ళెవరో తెలుసా? ఇవన్నీ అసాధ్యమైన ప్రశ్నలు టైషా. ఇంకా నువ్వు వారిని గురించి అడగటం ఆపితే మంచిదని నా అభిప్రాయం. నేను అలిగి ఆకులతో తయారు చేసిన నా స్థానం నుంచి లేచి నిలబడగానే క్లారా శాంతంగా క్రిందికి లాగి కూర్చోబెట్టారు. సరే లిటిల్ మిస్ స్నూప్, ఇది చెప్తేనే నువ్వు ఎక్కడికి వెళ్ళనని అంటే కనుక చెప్పేస్తాను. నీకు వాళ్ళందరూ తెలుసు, కానీ నువ్వు వాళ్ళని కలుసుకున్నది ఖచ్చితంగా నీకు గుర్తులేదు. నా బంధువుల్లో ఎవరైనా నీ ఎదురుగా వచ్చి నిలబడినా కూడా నా అంచనా ప్రకారం నువ్వు వారిని ఏమాత్రం గుర్తించలేవు. అయితే అదే సమయంలో నీలో మాత్రం ఏదో ప్రకంపన మొదలవుతుంది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఆమె సమాధానం నన్ను ఏమాత్రం సంతృప్తిపరచలేదు. నిజానికి ఆమె నన్ను కావాలనే గందరగోళంలో పడేసి మాటలతో గారడీ చేస్తున్నారని అనుకున్నాను. మీరు నన్ను వేధించి ఆనందిస్తున్నారు క్లారా, నేను విసుగ్గా అన్నాను. క్లారా బిగ్గరగా నవ్వుతూ, నేనేమి నిన్ను వేధించట్లేదు. ఆమె నాకు భరోసా ఇచ్చారు. మేమెవరము, ఏం చేస్తాము అనేది ప్రపంచానికి వివరించడానికి ప్రయత్నించడం చాలా కష్టమైన విషయం. నేను స్పష్టంగా చెప్పగలననే అనుకుంటాను, కానీ చెప్పలేను. కాబట్టి దీని గురించి వివరించడం అర్ధరహితం. నేను నేలపైన అసౌకర్యంగా కదిలాను. నా కళ్ళు మొద్దుబారిపోయాయి. క్లారా నాకు బోర్లా పడుకుని కుడి చేతిని మోచేయి దగ్గర మడిచి నా తలను దానిపై తలగడలా పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఇలా చేస్తే సౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. ఈ నేల ఆకులు నాకు స్థిరత్వాన్ని ఇస్తున్నట్లుగా అనిపించినా నా మనస్సు మాత్రం ఇంకా ఉత్తేజంగానే ఉంది. క్లారా ఒరిగి కూర్చుని నా తలను ఆప్యాయంగా నిమరసాగారు. ఆమె నన్ను చూడగానే నేను ఆవిడ చేతిని తీసుకుని కాసేపు అలాగే పట్టుకున్నాను. క్లారా నెమ్మదిగా నా పట్టు విడిపించుకుంటూ మెల్లగా, నేను ఇంకా వెళ్ళాలి టైషా, నమ్మకం ఉంచు, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అన్నారు. ఆమె ఆకుపచ్చని కళ్ళల్లో బంగారు మెరుపులు కురిపిస్తుండగా అదే నేను ఆవిడను చివరిగా చూడడం. నా వెనుక నుంచి ఎవరో నన్ను కర్రపుల్లతో తట్టినప్పుడు నేను మేల్కొన్నాను. ఎవరో అపరిచిత మహిళ నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఆమె పొడవుగా, సన్నగా, చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. ఆమె ముఖ కవలికలు అద్భుతంగా ఉన్నాయి. చిన్ని నోరు, పళ్ళు, సన్నని కోటేరంటి ముక్కు, కోల ముఖం, సున్నితమైన దాదాపు పారదర్శకమైన తెల్లని ఛాయతో మెరిసే ఒత్తైన గిరిజాలతో ఉన్న బూడిద రంగు వెంట్రుకలు. ఆమె చిరునవ్వు నవ్వగానే తెగువగల యువతలా ఉంది అనుకున్నాను. ఆమె నిర్మలత్వాన్ని చూస్తే నాగరికమైన మరి పరిణితి కలిగిన ఓ ఖండాంతర యూరోపియన్ మహిళగా అనుకున్నాను.
ఆమె ధరించిన అందమైన చక్కని దుస్తులు, ముఖ్యంగా ఆమె ధరించిన సౌకర్యవంతమైన బూట్లు, బహుశా నేను అమెరికాలో ఎవరిని చూసి ఉండను ఇంత మంచి దుస్తులు, అలాగే చక్కని బూట్లు ధరించిన యువతిని. ఆ యువతి ఓసారి క్లారా కన్నా పెద్దదానిలా, మరోసారి చిన్నదానిలా అనిపిస్తోంది. ఆమె ఖచ్చితంగా వయసులో పెద్దదే అయినా చూడ్డానికి మాత్రం కొన్ని సంవత్సరాలు చిన్నదిగా కనిపిస్తోంది. ఆమెకు గల ప్రత్యేక లక్షణాలని ఏమని చెప్పాలి అంటే అది అంతః తేజస్సు. క్లారా ఇంకా రూపకల్పన స్థాయిలోనే ఉండగా, దానికి విరుద్ధంగా ఈమె పూర్తిగా ఫలించిన స్థాయిలో ఉన్నారు. ఇతరులు ఎవరైనా, బహుశా ఇంకో జాతి సభ్యులు నా ఆసక్తిని గమనించి పరీక్షించటానికి వచ్చారేమో అనిపించింది. నేను లేచి కూర్చుని వెంటనే నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆవిడ ఆప్యాయంగా చూస్తూ, నేను నెలీడా అబ్లార్ అని ఇంగ్లీష్లో అన్నారు. నేను నా మిగిలిన సహచరులు ఇక్కడే నివసిస్తున్నాము. వారిలో ఇద్దరు క్లారా, మరి నాగ్వాల్, జాన్ మైఖేల్ మీకు ఇప్పటికే తెలుసు. త్వరలోనే మిగిలిన వారందరినీ కలుసుకోగలవు అన్నారు. ఆవిడ భాష ఉచ్చారణలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ ఆ స్వరం వినసొంపుగా చాలా పరిచయం ఉన్నట్లుగా అనిపించి అలా చూస్తూనే ఉండిపోయాను. బహుశా ఆశ్చర్యంతో నా ముఖ కండరాలు ఘనీభవించినట్లు అయి చిరునవ్వుతో అలా స్థానువులా ఉన్న నన్ను చూసి ఆవిడ నవ్వేశారు. ఆవిడ నవ్వు శబ్దం కూడా సుదూరంగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తోంది. నేను ఇదివరకు ఆ నవ్వుల శబ్దాన్ని విన్నట్లుగా అనుభూతి చెందాను. ఈ ఆలోచన నా మదిలో మెదలగానే మరో సందర్భంలో ఆవిడను చూశాను అనిపించింది. కానీ ఎక్కడో మాత్రం అంచనా వేయలేకపోయాను. నేను ఎంత తదేకంగా ఆమెను చూస్తుంటే అంతగా ఆమె నాకు తెలుసని అనిపించసాగింది. కానీ ఎప్పుడు చూశానో మాత్రం మర్చిపోయాను. విషయం ఏంటి బంగారు? ఆవిడ ఆత్మీయంగా అడిగారు. మనం ఇదివరకే కలిసిన భావన కలుగుతోందా? అవునవును. ఉద్వేగంగా నాకు తనని ఎక్కడ చూశానో జ్ఞాపకం వచ్చేసినట్లే అనిపించి చెప్పాను. ఇప్పుడో మరెప్పుడో నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావులే. ఓదార్చే మృదువైన స్వరంతో ఆవిడ అన్న తీరును బట్టి ఆతృత ఏమీ లేదులే అనిపించింది. పునశ్చరణ చేస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రక్షాళన శ్వాసల వల్ల క్రమక్రమంగా నువ్వు ఇంతవరకు చేసిన ప్రతిదీ కలలతో సహా అన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి అనుమతించబడతావు. అప్పుడు మనం ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నామో నువ్వు తెలుసుకుంటావు. ఆమె చూపుల్లో చిక్కుకుపోవటం ఇబ్బందికరంగానూ మరీ అనూహ్యంగానూ అనిపించి లేచి నిలబడి విస్మయంగా ఆమెను ఎవరు మీరు అని అడిగాను, మతి కోల్పోయిన దానిలా. నేను ఇదివరకే చెప్పాను నీకు నేను ఎవరో చిరునవ్వుతో అంటూ. ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక నువ్వే నిరుత్సాహపడతావు. నేనేమి అంత ప్రాముఖ్యత కలిగిన దాన్ని కాదు. ముక్తి కోసం పరితపించే వ్యక్తుల సమూహంలో నేను ఒకదాన్ని, అంతే. నువ్వు ఇదివరకే నాగ్వాల్ను కలిశావు కాబట్టి ఆ తర్వాత కలువబోయేది నన్నే. ఎందుకంటే నీ బాధ్యత నాదే కనుక. ఆవిడ పలికిన చివరి మాటలు నా బాధ్యత ఆమెదే అని వినగానే ఒక్కసారిగా నన్ను బాధ ఆవహించింది. నా జీవితమంతా నా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవటానికి పోరాడుతూనే ఉన్నా నా శక్తికి మించి దాన్ని భయంకరమైనదిగా ఎదుర్కొన్నాను. నా బాధ్యతను ఎవరో తీసుకోవాలని నేను అసలు భావించటం లేదు. నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఎంతో శ్రమించాను. ఆవిడికి కోపం కానీ బాధ కానీ వస్తుందేమో అనుకున్నాను. కానీ ఆమె బిగ్గరగా నవ్వేస్తూ నా భుజంపై చిన్నగా తట్టారు. నేను అలా ఎప్పుడు అనలేదు. నిన్ను ఎవరు చిన్న చూపు చూడట్లేదు అన్నారు. కట్టుబాట్లకు లొంగని నీ వ్యక్తిత్వం గురించి నాగ్వాల్ దగ్గర ఒక వివరణ ఉంది. ఆయన నీలో పోరాట పటిమ ఉన్నదని విశ్వసిస్తున్నారు. నిజానికి నీకు తిరస్కరించడానికి వీల్లేని వెర్రి కూడా ఉందని, కానీ అది సకారాత్మకమైనదే అని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆమె నా వెర్రితనాన్ని గురించి నాగ్వాల్ కొన్ని అసాధారణ మరి నిరాశ చెందిన పరిస్థితుల ప్రభావం వల్ల ఉద్భవించినదిగా వివరణనిచ్చినట్లుగా పేర్కొన్నారు. అప్పుడు నెలీడా నా తల్లిదండ్రులకు తప్ప మరెవరికీ తెలియని వారి చరిత్రకు సంబంధించిన వాస్తవాలను నాకు వెల్లడించారు. నేను పుట్టకముందు నా తల్లిదండ్రులు దక్షిణాఫ్రికాలో పని చేసుకుంటూ జీవిస్తుండేవారు. అప్పుడు నా తండ్రి ఓసారి జైలు పాలయ్యారు. కారణాలను వెల్లడించడానికి ఆయన ఏనాడు ఆసక్తి చూపలేదు. కానీ నేను మాత్రం ఆయన జైల్లో కాకుండా ఏ రాజకీయ నిర్బంధ శిబిరంలోనో గడిపి ఉంటారని ఊహించుకునేదాన్ని. నా తండ్రి ఎప్పుడో ఆ గార్డు జీవితం కాపాడినందుకు ఆ తర్వాత ఒకనొక కీలక సమయంలో ఆ గార్డు చేసిన సహాయం వల్లనే ఆయన తప్పించుకోగలిగారని నెలీడా నాతో చెప్పారు. తన అనుచరణ గణంతో కలిసి ఆయన తన జీవిత భాగస్వామిని కలుసుకోవటానికి వెళ్ళారు.
ఆమెతో కలిసి చివరిసారి ఈ భూమిపై గడపడానికి నెలీడ కొనసాగించారు. ఆయనకు ఖచ్చితంగా తెలుసు పట్టుబడితే తనను చంపేస్తారని. అలాంటి ఉద్వేగభరిత జీవన్మరణ ఆలింగన సమయంలో నువ్వు మీ తల్లి గర్భంలో పడ్డావు. అలాంటి ఉద్వేగభరిత జీవన్మరణ ఆలింగన సమయంలో నువ్వు మీ తల్లి గర్భంలో పడ్డావు. ఆ తండ్రికి జీవితం పట్ల గల తీవ్రమైన భయం మరి అమితమైన ప్రేమ కలగలిసి నీకు సంక్రమించాయి. పర్యవసానంగా నువ్వు అవిశ్రాంతంగా మరి కట్టుబాట్లకు లొంగకుండా స్వేచ్ఛ కోసం పరితపించే దానిలో జన్మ తీసుకున్నావు. నేను ఆవిడ మాటలు ఏమాత్రం వినలేకపోయాను. ఆవిడ చెబుతున్నవి వింటూ ఎంతగా అవాక్కైపోయానంటే నా చెవులో హోరుమని శబ్దం వినిపించసాగింది. మరి నా కాళ్ళు నిస్సత్తుగా మారిపోయాయి. నేనేదైనా పెద్ద చెట్టు బోదెకు ఆనుకుని కూర్చుంటే గానీ క్రింద పడిపోకుండా ఉండలేననుకున్నాను. కానీ నేను మాట్లాడేలోగానే ఆవిడ తిరిగి కొనసాగించారు. మీ తల్లి చాలా అసంతృప్తిగా మరి మీ తండ్రి పట్ల లోపల చీత్కార భావంతో ఉండడానికి కారణమేమిటంటే ఆవిడ తన కుటుంబ వారసత్వంగా తెచ్చుకున్నదంతా మీ తండ్రి తన అప్పులను చెల్లించడానికి వాడుకున్నారు. ఆస్తులన్నీ కరిగిపోవడంతో నువ్వు పుట్టడానికి ముందే వారు దక్షిణాఫ్రికా వదిలిపెట్టవలసి వచ్చింది. నా తల్లిదండ్రుల గురించి నాకు కూడా స్పష్టంగా తెలియని విషయాలు మీకెలా తెలుసో నేను అడిగాను. నెలీడా నవ్వుతూ నాకు ఆ విషయాలన్నీ తెలుసు, ఎందుకంటే నీ బాధ్యత నాది కనుక అని జవాబిచ్చారు. మళ్ళీ భయం నా వెన్నులో జరా పాకింది. ఈమెకు నా తల్లిదండ్రుల గురించి రహస్యాలే తెలిసాయంటే నా గురించి కూడా తెలిసే ఉంటుందేమో అన్న ఆలోచన నన్ను భయపెట్టింది. నేను ఎల్లప్పుడూ నా ఆత్మాశ్రయ కోటలో దాగి ఉండి సురక్షితంగా ఉన్నట్లు భావించాను. కానీ ఒక దోషపూరితమైన భద్రతా భావనలో ఉన్నానన్నమాట. కానీ నేను ఈ భావనలో ఉన్నా కూడా నేను దీనిని దాచిపెట్టినంత కాలం మరెవరికి ఈ విషయం తెలియనంత వరకు నాకు ఎలాంటి పట్టింపు లేదు. కానీ ఈ స్త్రీకి నా అంతరంగంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉన్నట్లుగా స్పష్టమైంది. ఇంకా నేను నా స్థానాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఎదురు తిరుగుతున్నట్లుగా అన్నాను. నేను ఏదీ కానప్పుడు నేను నా సొంత మనిషిని. నాకు బాధ్యులు ఎవరూ కారు. అలాగే నాపై ఎవరూ ఆధిపత్యం చేయలేరు. నేను ఇలా విరుచుకుపడడాన్ని చూసి నెలీడా నవ్వారు. ఆమె నాగువాలు చేసే విధంగా నా వెంట్రుకలు నిమిరారు. ఇలా చేయటం వల్ల నాకు ఓదార్పునివ్వటమే కాకుండా ఎంతో సుపరిచితురాలుగా అనిపించారు. ఎవరు నీపై ఆధిపత్యం చేయాలని ప్రయత్నించట్లేదు టైషా, స్నేహపూర్వకమైన స్వరంతో అన్నారు. ఆమెలోని సౌమ్యత నా కోపాన్ని పటాపంచలు చేసింది. నెలీడా తిరిగి, నేను నీకు ఇవన్నీ తెలియజేసింది ఎందుకంటే నిన్ను ఒక ప్రత్యేకమైన అభ్యాసానికి సిద్ధం చేయడానికి అన్నారు. నేను ఆమె చెప్పేది ఎంతో ఆసక్తిగా వినసాగాను, ఎందుకంటే ఆ స్వరాన్ని బట్టి నాకు ఎంతో అద్భుతమైన విషయాన్ని వెల్లడి చేయబోతున్నారనిపించింది. క్లారా అత్యంత కళాత్మకమైన మరి సరైన పద్ధతిలో నిన్ను ఈ ప్రస్తుత స్థాయికి తీసుకువచ్చారు. నువ్వు ఆవిడికి ఎప్పటికీ రుణపడి ఉంటావు. ఇంకా ఇప్పుడు ఆమె తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. మరి విచారించాల్సిన విషయం ఏమిటంటే తన యొక్క సంరక్షణకు మరి ఔదార్యానికి నువ్వు కనీసం ఆవిడికి నీ కృతజ్ఞతలైనా తెలుపలేదు. ఏదో భయంకరమైన అనామక భావన నన్ను అలుముకుంది. ఒక్క నిమిషం ఆగండి. నేను తడబడ్డాను. క్లారా వెళ్ళిపోయారా? అవును, వెళ్ళిపోయింది. కానీ ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. రారా ఆమె? నేను అడిగాను. నెలీడా తల అడ్డంగా ఊపుతూ, నేను చెప్పాగా తన పని అయిపోయింది అని అన్నారు. ఈ క్షణంలో నాకు నా జీవితం మొత్తంలో కలగని నిజమైన భావన ఒకటి కలిగింది. దాంతో పోల్చితే ఇంతవరకు నేను అనుభవించినవేవి నిజం కావనిపిస్తోంది. ఆ క్షణంలో కలిగిన దహించే బాధతో పోల్చితే నా కోపం కానీ, నా ద్వేషం కానీ, ఆప్యాయతను వ్యక్తపరచడం కానీ, ఇంకా నా స్వీయ సానుభూతి కూడా నిజం కాదు. ఈ భావన చాలా తీవ్రంగా, ఘోరంగా ఉంది. ఇది నన్ను దిమ్మెక్కిస్తోంది. నాకు బోరున ఏడవాలనిపించింది, కానీ అలా చేయలేకపోయాను. నాకు అప్పుడే తెలిసింది అసలైన బాధకు అశ్రువులు రావని. మరి మాన్ఫ్రైడ్ తాను కూడా వెళ్ళిపోయాడా? నేను అడిగాను. అవును, నీకు కాపలా కాసే తన పని కూడా పూర్తయింది. మరి నాగువాల్ గురించి చెప్పండి. నేను మళ్ళీ ఆయనను కలుసుకోగలనా? మహిమాన్విత కాంతి లోకాల్లో ఎలాంటి సంభావ్యతలకైనా అవకాశం ఉంది. నెలీడా నా చేతిని తాకుతూ అన్నారు. కానీ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం, అది అన్నింటినీ ఎలా పడితే అలా మాత్రం అనుమతించదు.
ఇందులో మన కృతజ్ఞతలు ఇప్పుడే తెలపాలి. ఎందుకంటే రేపు అనేది ఉండదు కనుక. ఇందులో మన కృతజ్ఞతలు ఇప్పుడే తెలపాలి. ఎందుకంటే రేపు అనేది ఉండదు కనుక. నేను పూర్తిగా నిశ్చేష్టురాలునై ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఆవిడ నన్ను తదేకంగా చూస్తూ మెల్లగా అన్నారు, భవిష్యత్ అనేది లేదు. ఈ సమయంలో నువ్వు దీన్ని గ్రహించావు. నువ్వు పునశ్చరణ ముగించుకుని గతాన్ని పూర్తిగా చెరిపివేసినప్పుడు మిగిలి ఉండేదల్లా ప్రస్తుతం మాత్రమే. అప్పుడు నీకు తెలుస్తుంది ప్రస్తుతం అనేది తప్ప మరేమీ లేదని, వర్తమానమే బహుమానమని. నెలీడ సున్నితంగా నా వెన్ను నిమిరి శ్వాస మీద ధ్యాస ఉంచమని చెప్పారు. నేను దుఃఖంలో మునిగిపోయినందువల్ల నా శ్వాస ఆగిపోయింది. నేను ప్రాధేయపడుతూ అడిగాను, ఎప్పటికైనా భిన్నంగా నాకు అవకాశం ఉంటుందా? జవాబు ఇవ్వకుండా నెలీడ వెనుతిరిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆమె వెనుక ద్వారం వరకు చేరాక నన్ను కూడా అనుసరించమని చూపుడు వేలుతో సైగ చేసి పిలిచారు. నేను ఆమె వెనుక పరిగెట్టాలని అనుకున్నాను కానీ కనీసం కదలలేకపోయాను. నా నుంచి ఒక శోకపూరితమైన వికృతమైన ఆక్రందన వెలువడింది. ఆ శబ్దం ఏమాత్రం మానవులకు సంబంధించినదిగా లేదు. క్లారా ఆ రక్షణ కవచాన్ని నా కడుపు చుట్టూరా ఎందుకు కట్టారో అప్పుడు నాకు అర్థమైంది. అది నన్ను ఈ బాధ నుంచి కాపాడుతుంది. నేను నా ముఖాన్ని ఆకుల దొంతరలోకి వంచి బోరును విలిపించాను. అది నా వేదనను ఉపశమింపచేయలేదు. నేను నా స్ఫటికాలను తీసుకుని వ్రేళ్ల మధ్య ఉంచుకొని నా చేతులను అపసవ్య దిశల్లో ఆ వలయాలు చిన్నవిగా మారేంత వరకు తిప్పాను. ఆ స్ఫటికాలను నా యొక్క సోమరితనం, పిరికితనం, మరి నా నిష్ఫలమైన స్వీయ జాలి దగ్గర కేంద్రీకరించాను. 16వ పాఠం నెలీడ.